సంక్రాంతికి సందర్భంగా ధృవ మీడియా నుంచి మేము ముందుకు వచ్చాం. మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? చాలా సంతోషం అమ్మా ఈరోజు. ఎందుకంటే సంక్రాంతి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ముందుగా ధృవ టీవీ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక, అలాగే సైనికుడు కూడా దేశానికి మరొక వెన్నెముక. అలాంటి రైతుని సైనికుడిని ఇద్దరిని కలిపి మా ధృవ టీవీ వాళ్ళు వారి యొక్క కష్టసుఖాలు తెలుసుకొని వారికి సహాయం చేసేదానికి ముందుకెళ్తున్న ముందుగా వారి అందరికి కూడా వారికి వారి సతీమణి మాధురి గారికి ఈ యొక్క యాజమాన్యానికి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సంతోషకరమైన మంచి పని ఈరోజు. అలాగే రైతులకి సైనికులకి వారి తరపున చేసేటువంటి సహాయ సహకారాల్లో మా వంతు సహాయ సహకారాలు కూడా పూర్తిగా